నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గాజువాకలో టీడీపీ, జనసేన, బీజేపీ మిత్ర పక్షాల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ భరత్, చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజానీకానికి అభినందనలు తెలిపారు. ఇక జగన్ పై రాయి దాడి చేస్తే పాపం, అదే చంద్రబాబుపై రాయి దాడి జరిగితే అదొక అబద్ధం అని వైసీపీ నాయకులు విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పాలన అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. గాజువాక సమస్యలపై నాకన్నా మీ అభ్యర్థి కన్నా లోకేష్ కే బాగా తెలుసునని పేర్కొన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఒక రోడ్ షోలో మా ఆలోచనలన్నీ ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం, ఇక్కడున్న సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నాం, ప్రధానంగా స్టీల్ ప్లాంటు, గంగవరం పోర్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదనే పోరాటం తెలుగుదేశం పార్టీ మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి పూర్తి మద్దతుగా పనిచేస్తూ వచ్చాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్టాండ్ బలంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే అట్టుడిపులు ఉండాలని మాట్లాడుతూ, ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇవాళ వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకవేళ అది అన్నా పక్కనే ఉన్న గంగవరం పోర్టు ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేట్ వాటా 90%, ప్రభుత్వం వాటా 10%. ఈ 2 వాటాలు వాళ్ళు అదానీ కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేస్తుండేవారు కాదు, అది ప్రజలందరికీ వినిస్తున్నారు. ఇవాళ గంగవరం పోర్ట్ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ నిర్వాసితులు గత 6 రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాకే అదాని ఒక 2 days క్రితం అదాని పోర్ట్ వాళ్ళు ఫోర్స్ మెజూర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 6 రోజుల నుంచి ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం. మరి 6 రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చుని మాట్లాడాలి కదా. అంటే ఎవరు పోరాటాలు వాళ్ళే పోరాడాలి. స్టేట్ గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు. కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం, ఏదో మాయ చేద్దాం, కుదిరితే డబ్బులతో కొనేద్దాం, లేకపోతే భయపడదాం, ఇదే దృష్టిలో వెళ్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్ లో నాకు మాత్రం ఈ సమస్య కనపడట్లేదు. ఇవాళ ఇక్కడ ఎక్కువ చైతన్యపరులు ఉన్నారు, చాలా స్పష్టత వాళ్ళలో ఉంది. ఇలాంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం చిత్తుగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం, వాళ్ళ కుటుంబం కూడా నిర్వాసితుల కుటుంబం అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా ఆయనకు తెలుసు. ఇక్కడ ఆమర్ నిరాహార దీక్ష కూడా అంత సీరియస్ గా 8 రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే. తప్పకుండా ఇవాళ ప్రజలు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేస్తున్న నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీ బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.